ఏపీ బాగుపడాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలన్నారు పెనుకొండ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి సవిత. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎటు చూసినా పాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, తాను భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీలకు కూడా పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనాలి. ఎందుకంటే గతంలో ఏవైతే పథకాలు ఇచ్చామో ఆ పథకాలు కూడా మళ్ళీ మేము ఇవ్వబోతున్నాం. దుల్హన్ పథకం కావచ్చు, దుకాన్ మకాన్ కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, హజ్ యాత్ర కావచ్చు, అదే విధంగా రంజాన్ తోఫా కావచ్చు, ఇవన్నీ కూడా మైనార్టీ లోన్లు కూడా మనని ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా క్రిస్టియన్లకు కూడా గతంలో ఏమైతే మనం సంక్షేమ పథకాలు ఇచ్చామో అందరికీ ఇవ్వబోతున్న పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అని కూడా తెలియజేస్తున్నాం. ఓకేనండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. నిజంగా చాలా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. నిన్నటి రోజు నుంచి మాలో స్పందన కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఉమ్మడి పార్టీ. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ప్రజలకు ఏమైతే అవసరమో, ప్రతి ఇంటికి ఏం అవసరమో అది గుర్తించి ఈ రోజు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ముఖ్యంగా 5 సంవత్సరాలుగా డిఎస్సీనే లేదు, అలాంటిది ఈ రోజు మొదటి సంతకమే మెగా డిఎస్సీ చేస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్ కూడా 4,000 రూపాయలు, 50 సంవత్సరాలకే 50,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. దివ్యాంగులకు కూడా 6,000 రూపాయల పెన్షన్. అంతేకాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు, నెలకు 1,500 రూపాయలు పెన్షన్ రూపంగా కూడా ఇవ్వబోతున్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వబోతున్నాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఆర్టీసీ ఛార్జీ ఫ్రీగా ఇవ్వబోతున్నాం. యువకులకు ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఉమ్మడి ప్రభుత్వంలో ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా మన నిరుద్యోగ వృత్తి కూడా 3,000 ఇవ్వబోతున్నాం. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే యువత పక్కదారి పట్టే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో యువతకు ఉపాధి లేదు. అంతేకాకుండా మరి తల్లి దీవెన కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఒక్కరికి 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురున్నా కూడా 45,000, నలుగురున్నా కూడా 60,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. ప్రతి రైతుకు ఒక పాస్బుక్ ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు కూడా ఆసరాగా, రైతు పెట్టుబడి ఆసరాగా కూడా 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఉచిత ఇసుక ఈ 5 సంవత్సరాల్లో ఏ చెరువు చూసినా, ఏ ఏరు చూసినా ఇసుక దోపిడీ చేశారు. మన ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉచిత ఇసుక కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లు తీసేశారు. నిరుపేదలైన పేదలందరికీ భోంచేయాలా, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. అదే విధంగా భూ హక్కు చట్టం రద్దు చేస్తున్నాం. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో చేసిన సర్వే రాళ్ళు కూడా అప్పట్లో చేసిన రాళ్లే, అప్పుడు కూడా వాళ్ళు బ్రిటిషర్లు కూడా ఇలాంటి పరిపాలన చేయలేదు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భూ చట్టం పెట్టి రాళ్లు బాటారు, జగన్ భూ రక్ష అని పెట్టారు. కాబట్టి భూ హక్కు చట్టం కూడా రద్దు చేయబడుతున్నాం. అదే విధంగా ఇంటింటికి కుళాయి ఇవ్వబోతున్నాం. అంటే బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఈ ఖచ్చితంగా పూర్ టు రిచ్ ప్రజలందరూ, పూర్ టు రిచ్ అంటే సామాన్యమైన ప్రజలు కూడా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో కూడా చేయబోతున్నాం. మరి కరెంటు ఛార్జీలు పెంచాము. అదే కాకుండా చేనేత కార్మికులు చూసాం 5 సంవత్సరాలుగా చాలా చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నాయి. అదేవిధంగా ఒక మగ్గంకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా కరెంటు కూడా ఇవ్వబోతున్నాం. మరి ప్రతి పేదవాడికి 2 సెంట్లు స్థలం ఇస్తూ ఇల్లు కూడా నిర్మాణం చేయబోతున్నాం. జర్నలిస్టులకు కూడా 3 సెంట్ల స్థలం కూడా ఇవ్వబోతున్నాం అని తెలియజేస్తున్నాం. పెళ్లి కానుక కింద కూడా 1,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. విదేశీ విద్య మా ప్రభుత్వంలో 14 నుంచి 19లో విదేశీ విద్య అందుకున్న చాలా మంది ఉన్నారు. కానీ ఈ 5 సంవత్సరంలో విదేశీ విద్య కూడా నిర్వీర్యం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము విదేశీ విద్య కూడా ఇవ్వబోతున్నాం. పండుగ కానుకలు గతంలో ఏమైతే పండుగల కానుకలు ఇచ్చామో ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను తెలియజేసేది ఒకటే, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచే సంక్షేమ పథకాలు మొదలైనాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని చెప్పి ప్రజల దగ్గర నుంచి దోచుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. మేము ప్రజలు
మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.